వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ మణికంఠ. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఆల్రెడీ మనం 3 సెక్షన్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు 4th సెక్షన్ అయినటువంటి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్థిక మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశం గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో మేజర్గా ఎనర్జీ, ఇరిగేషన్, ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సో మేజర్గా ఈ అంశాలని మనం గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో ఏ విధంగా చదువుకోవాలి. సో ప్రత్యేకంగా మనకి మొన్న గ్రూప్ 3 ప్రశ్నలు ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఈ చాప్టర్లో ఏ విధంగా అడిగారు, దాన్ని మనం గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో ఏ విధంగా చదువుకోవాలి, ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. కీ హైలైట్స్ ఏంటంటే, ఒకటి గృహజ్యోతికి సంబంధించినటువంటి స్కీమ్ గురించి అడిగారు. సో ఈవెన్ ఇది మనకు అటు గ్రూప్ 1లో అడిగారు, గ్రూప్ 3లో కూడా అడిగారు. సో మేబీ ఈ అభయస్థానికి సంబంధించినటువంటి స్కీమ్స్లోనే అడగడానికి స్కోప్ ఉంది గ్రూప్ 2లో. అటు గృహజ్యోతి గురించి అడగచ్చు, లేకపోతే మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్ల గురించి. సో ఈ విధంగా ఈ 6 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 స్కీమ్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక్కడ ఎనర్జీ సెక్టర్లో అయితే మేజర్గా గృహజ్యోతి పథకం గురించి చదువుకుంటాం. సో ఈ గృహజ్యోతి పథకంలో మేజర్గా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి, 200 యూనిట్స్ పర్ మంత్ వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించారు. సో ఫ్రీ ఎలక్ట్రిసిటీ. అండ్ ఆల్సో ఇది మేజర్గా డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే పరిమితంగా ఉంది. సో ఎగ్జామ్లో మనకి ఏ విధంగా అడుగుతారు, ఇక్కడ డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పర్పస్గా కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా కేవలం ఈ గృహజ్యోతి పథకం అనేది డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. రైట్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బెనిఫిషియరీస్ ఎవరు ఉంటారు అనేది కూడా చదువుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అర్హుదారులు, ఈ విధంగా అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, తర్వాత ఈ చాప్టర్లోనే ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలంటే ఈవెన్ మనకి గ్రూప్ 3లో కూడా నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశం గురించి అడిగారు. సో సేమ్ ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాల గురించే మనకు అడిగారు. సో ఈ విధంగా నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి కూడా చదువుకుంటాం. అంటే ఒకటి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు అనేది, అందులో ఉన్నటువంటి మేజర్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేజర్గా డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అయినటువంటి నారాయణపేట్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ స్కీము. రైట్, దాదాపు ఇది 1,00,000 ఎకరాలని కవర్ చేస్తుంది. సో అక్రాస్ మత్కాల్, నారాయణపేట్ అండ్ ఆల్సో కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీస్కి దీన్ని వర్తింపజేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ అంశాల గురించి కూడా అడుగుతారు. ఎట్ ది సేమ్ టైం ఇది గ్రూప్ 3లో కూడా అడగడం జరిగింది. సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చనే. రైట్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా తెలంగాణలో మెట్రో రైల్ నెట్వర్క్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది, అదేవిధంగా రోడ్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో భాగంగా ఇంకొక 73 కిలోమీటర్లని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరమైనటువంటి అంశాల గురించి కూడా ఇందులో చదువుకోవాలి. రైట్, మేజర్గా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలంటే ఇక్కడ ఎనర్జీ సెక్టార్ గురించి, ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆల్సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాల గురించి మేజర్గా డిస్కస్ చేశారు. సో ప్రత్యేకంగా ఎనర్జీ సెక్టార్ అయితే ఇది మనకి అటు ఎన్విరాన్మెంట్ పరంగా కూడా చదువుకుంటాం. ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కూడా చదువుకుంటాం. సో మేజర్గా ఎనర్జీ సెక్టార్ని మనం ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఏ విధంగా చదువుకుంటామంటే, ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ గురించి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ గురించి కూడా చదువుకోవాలి. కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్. రైట్, పునరుత్పాదక ఇంధన వనరులు, ఈ విధంగా చదువుకోవాలి. అట్ ది సేమ్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద ఏవేవి వస్తాయి, అదేవిధంగా నాన్ ఎనర్జిబుల్ రీసోర్సెస్ కింద ఏవేవి వస్తాయి అనేది కూడా చదువుకోవాలి. రైట్, ఇందులో భాగంగానే మేజర్గా ఎలక్ట్రిక్ వెహికల్ మూవ్మెంట్ అనేది కూడా ఇటీవల కాలంలో తెలంగాణలో ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి మేజర్గా ఫేమ్ పథకం గురించి, ఫాస్టర్ అడాప్షన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి. రైట్, అదేవిధంగా ఈ ఎనర్జీ సెక్టారు జిఎస్డిపిలో ఎంత వాటా కలిగి ఉంది, ఇటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి. రైట్, ఇక్కడ ప్రత్యేకంగా అయితే తెలంగాణలో ఎనర్జీ కన్జంప్షన్ ఏ విధంగా ఉంది, ఇటువంటి అంశాల గురించి చెప్పారు. సో మేజర్గా ఎనర్జీ సెక్టారు జిఎస్డిపిలో ఎంత వాటా ఉంది అని అంటే దాదాపు ఇంతకుముందు 22,229 crore నుంచి 2,291 కోట్లు గ్రోత్ రేట్ అనేది వచ్చింది. సో దీనివల్ల ఎనర్జీ సెక్టార్ యొక్క జిఎస్డిపిలో వాటా ఎంత ఉందంటే 24,520 crores ఉంది.
సో ఈ డేటాను కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, అదేవిధంగా ఎనర్జీకి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవి వస్తాయి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో ఏవేవి వస్తాయి అనేది కూడా చదువుకోవాలి. రైట్, అదేవిధంగా ఇక్కడ మేజర్గా ఏమి ఇచ్చారు, తెలంగాణ హ్యాడ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ 19,475 మెగావాట్స్గా ఉన్నదని చెప్పారు. సో ఇందులో మేజర్గా ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ గురించి ఇచ్చాడు. సో స్టేట్లో ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ ఎంత ఉందంటే 6,123 మెగావాట్ల ఉత్పత్తి అనేది సౌర విద్యుత్ ద్వారానే అందించడం జరుగుతుందని ఇచ్చారు. సో మనకి మొన్న జరిగినటువంటి గ్రూప్ 3లో ఏ విధంగా అడిగారు, ఈ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ క్రొనాలజికల్ ఆర్డర్లో చెప్పమని అడిగారు. సో ఈవెన్ మనం ఫర్దర్గా వచ్చేటటువంటి అంశాల్లో దానికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంది, దాన్ని అక్కడ డిస్కస్ చేసుకుందాం. రైట్, మేజర్గా తెలంగాణలో స్టేట్ ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ ఎంత ఉందంటే 6,123 మెగావాట్ల ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ప్రయారిటైజ్డ్ ఎలక్ట్రిసిటీ ఫర్ ద అగ్రికల్చరల్ సెక్టర్. సో ప్రత్యేకంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీని అందించాలనే ఉద్దేశంతో ఉన్నది. దీనికి అనుగుణంగానే మన స్టేట్లో దాదాపు అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 28.34 ల్యాక్ అగ్రికల్చరల్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డేటాను కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రశ్న ఏ విధంగా అడిగినా మనం ఈజీగా సమాధానం చేయొచ్చు. సో తెలంగాణలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 28.34 ల్యాక్స్గా ఉండటం జరిగింది. రైట్, అదేవిధంగా ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అంటే, ఒకటి తెలంగాణ ట్రాన్స్కోకి సంబంధించినటువంటి అంశాలు. సో మేజర్గా దీనికి సంబంధించి టీజీ ట్రాన్స్కో యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఇటువంటి అంశాల గురించి అడుగుతారు. సో ఇది ఎక్కువగా ఫోకస్ చేసేదానికంటే మిగతా అంశాల మీద మనం ఫోకస్ చేస్తాం. సో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అండ్ ఆల్సో ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని చూసుకుందాం. సో మేజర్గా డొమెస్టిక్లో ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్, అదేవిధంగా ఇండస్ట్రియల్ అండ్ ఆల్సో అదర్ కన్జ్యూమర్స్ కాన్స్టిట్యూట్ కన్జ్యూమర్ బేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి అనేది. సో ఈ డొమెస్టిక్, అగ్రికల్చర్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్లో ఏ విధంగా కనెక్షన్స్ ఉన్నాయి, సో ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా డొమెస్టిక్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఇండస్ట్రియల్ కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ తక్కువగా ఉన్నాయి, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇటీవల ట్రెండ్ కూడా ఎలానే మారింది కాబట్టి ఈ అంశాల మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. రైట్, ఈ విధంగా చూసుకుంటే 2023-24 గాను తెలంగాణలో ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 183.23 ల్యాక్ కనెక్షన్స్ అనేవి ఉండడం జరిగింది. సో తెలంగాణలో ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 183.23 ల్యాక్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మేజర్గా డొమెస్టిక్ కనెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 71.9% అనేవి డొమెస్టిక్ కనెక్షన్సే ఉన్నాయి. సో 71.9 అంటే 131.73 ల్యాక్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అనేవి డొమెస్టిక్గా ఉండడం జరిగింది. రైట్, అదేవిధంగా ఆ తర్వాత అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అగ్రికల్చరల్ కనెక్షన్స్ అరౌండ్ 15.5% ఉన్నాయి. సో అంకెల్లో చెప్పాలంటే 28.34 ల్యాక్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో లాస్ట్గా ఇండస్ట్రియల్ కనెక్షన్స్ చూసుకుంటే 12.6% ఉన్నాయి. సో 23.15 ల్యాక్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో దీనికి సంబంధించి క్రొనాలజీ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. క్రొనాలజీ అంటే అప్పుడు ఏం చెప్తాం, ఫస్ట్ డొమెస్టిక్, ఆ తర్వాత అగ్రికల్చరల్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అనేవి తెలంగాణలో క్రొనాలజీ అనేది ఉందని గుర్తుపెట్టుకోండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. తర్వాత అంశం చూసుకుంటే డొమెస్టిక్ కనెక్షన్స్, అగ్రికల్చరల్ కనెక్షన్స్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ అండ్ అదర్ కనెక్షన్స్ డిస్ట్రిక్ట్ పరంగా ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని చూసుకుందాం. సో మేజర్గా ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్లో తక్కువ డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇటువంటివన్నీ చదువుకోవాలి. సో మేజర్గా డొమెస్టిక్ కనెక్షన్స్ పరంగా చూసుకుంటే ఎక్కువగా పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మేడ్చల్ అండ్ మల్కాజ్గిరిలో ఎక్కువగా ఉన్నాయి. సో మేడ్చల్, మల్కాజ్గిరిలో డొమెస్టిక్ కనెక్షన్స్ అనేవి దాదాపు 86.3% ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి. రైట్, క్రొనాలజీ పరంగా చూసుకుంటే డొమెస్టిక్ కనెక్షన్స్లో క్రొనాలజీ పరంగా చూసుకుంటే మొదటి 3 జిల్లాలు ఏవేవి ఉన్నాయని అడుగుతారు. ఫస్ట్ మేడ్చల్, మల్కాజ్గిరి. సో ఇదంతా కూడా పర్సంటేజ్ రూపంలో. ఫస్ట్ మేడ్చల్, మల్కాజ్గిరి, ఆ తర్వాత కొమరం భీం డిస్ట్రిక్ట్, ఆ తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్. సో ఇవన్నీ కూడా పర్సంటేజ్ రూపంలో ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్లో పర్సంటేజ్ రూపంలోనా లేకపోతే కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా అడుగుతారు కాబట్టి ఈ 2 అంశాలని గుర్తుపెట్టుకోండి. సో పర్సంటేజెస్లో అయితే డొమెస్టిక్ కనెక్షన్స్లో ఎక్కువగా ఉన్నటువంటి మొదటి 3 జిల్లాలు ఏమంటే
మేడ్చల్ మల్కాజ్గిరి, కొమరంభీం డిస్ట్రిక్ట్, తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో పర్సంటేజ్ పరంగా చూసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి 86.3%, కొమరంభీం 81.5%, హైదరాబాద్ 81% ఉండడం జరిగింది. రైట్, లీస్ట్ కనెక్షన్స్ చూసుకుంటే డొమెస్టిక్ పరంగా లీస్ట్ కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే లాస్ట్ పరంగా చూసుకుంటే నాగర్ కర్నూల్, తర్వాత మెదక్, ఆ తర్వాత జన్గాం. సో పర్సంటేజ్ పరంగా చూసుకుంటే నాగర్ కర్నూల్లో 57.7%, మెదక్లో 58.3%, జన్గాంలో 59.2% డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ క్రొనాలజీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో క్రొనాలజీ అనేది మొదటి 3 జిల్లాలు, లాస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ చూసుకోండి. అట్ ది సేమ్ టైం ఫస్ట్ హైయెస్ట్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, లోయెస్ట్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో డొమెస్టిక్ కనెక్షన్స్ ఎక్కువగా ఏ జిల్లాలు ఉన్నాయంటే మేడ్చల్ మల్కాజ్గిరి, డొమెస్టిక్ కనెక్షన్స్ తక్కువగా ఎక్కడ ఉన్నాయంటే నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం మొదటి 3 జిల్లాల క్రొనాలజీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా డొమెస్టిక్ కనెక్షన్స్ అనేవి ఉన్నాయని తెలుస్తుంది. రైట్, తర్వాత అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం. సో అగ్రికల్చరల్ కనెక్షన్స్లో ఎక్కువగా హైయెస్ట్ కనెక్షన్స్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే జన్గాం, అదేవిధంగా నాగర్ కర్నూల్, మెదక్. సో ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్స్లో అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఉన్నాయంటే నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఉన్నాయి. అరౌండ్ 31.8% అగ్రికల్చరల్ కనెక్షన్స్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. రైట్, తర్వాత జన్గాంలో 31.2%, మెదక్లో అయితే 30.4%. సో ఈ విధంగా ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చరల్ కనెక్షన్స్ లేనటువంటి జిల్లా ఏది అంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్. సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఎటువంటి అగ్రికల్చరల్ కనెక్షన్స్ అనేవి కూడా లేవు. సో 0% ఉండడం జరిగింది. సో ఈ విధంగా దీని యొక్క సీక్వెన్షియల్ ఆర్డర్ క్రొనాలజీ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా అగ్రికల్చర్ చూసుకున్న తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని పరిశీలిద్దాం. సో మేజర్గా ఇండస్ట్రియల్ కనెక్షన్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో ఉంది. సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో అరౌండ్ 19% ఉంది. సో అతి తక్కువగా ఎక్కడ ఉందంటే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరిగింది. సో ఈ విధంగా డొమెస్టిక్, అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ అదర్ కనెక్షన్స్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణలో ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నాం. తర్వాత చూసుకుంటే కన్జ్యూమర్ బేస్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏ విధంగా చెప్పాం, పర్సంటేజ్ పరంగా ఎక్కడ ఉంది ఎక్కువగా ఉందని చూసాం. రైట్, అదేవిధంగా కనెక్షన్స్ పరంగా ఎక్కువ ఎక్కడ ఉంది అని అడగడానికి కూడా స్కోప్ ఉంది. సో కనెక్షన్స్ పరంగా ఎక్కువగా కన్జ్యూమర్ బేస్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఎక్కువగా కన్జ్యూమర్ బేస్ ఉంది. సో దాదాపు 22.79 lakh కనెక్షన్స్ అనేవి హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఎక్కువగా కన్జ్యూమర్ బేస్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఉంది. రైట్, తక్కువగా ఎక్కడ ఉందంటే లోయెస్ట్ ఎక్కడ ఉందంటే కొమరంభీం డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో కొమరంభీం డిస్ట్రిక్ట్స్లో అరౌండ్ 1.68 lakh కనెక్షన్స్ మాత్రమే కొమరంభీం డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో ఈ విధంగా కన్జ్యూమర్ బేస్ ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది అంటే హైదరాబాద్లో కన్జ్యూమర్ బేస్ ఎక్కువగా ఉన్నాయి కనెక్షన్స్ అరౌండ్ 22.79 lakh. లోయెస్ట్ చూసుకుంటే కొమరంభీం డిస్ట్రిక్ట్స్ అరౌండ్ 1.68 lakh కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. రైట్, పర్సంటేజ్ పరంగా చూసుకుంటే మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి అని చెప్పుకున్నాం అరౌండ్ 86.3%. రైట్, ఇందులో డొమెస్టిక్ కనెక్షన్స్ ఎక్కువగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయని చెప్పాం కదా. సో ఈ విధంగా ఉన్నాయి. అయితే డొమెస్టిక్ కనెక్షన్స్ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువగా 86.3% పరంగా ఉన్నాయి. అయితే డొమెస్టిక్ కనెక్షన్స్లో ఎక్కువగా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో అరౌండ్ 18.47 lakh కనెక్షన్స్ అనేవి హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. అదే మేడ్చల్ అండ్ మల్కాజ్గిరిలో అయితే 17.46 lakh కనెక్షన్స్ 40 lakh కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే పర్సంటేజ్ పరంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువగా డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అంకెల పరంగా చూసుకుంటే డొమెస్టిక్ కనెక్షన్స్ హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో పర్సంటేజ్ పరంగా అడిగారా లేకపోతే నెంబర్ పరంగా అడిగారా అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో పర్సంటేజ్ పరంగా నెంబర్ పరంగా అడిగారా అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత అగ్రికల్చరల్ కనెక్షన్స్ గురించి చూసుకుందాం. సో అగ్రికల్చరల్ కనెక్షన్స్లో నాగర్ కర్నూల్లో హైయెస్ట్ పర్సంటేజ్ అగ్రికల్చరల్ కనెక్షన్స్ ఉన్నాయి అరౌండ్ 31.8%.
సో తక్కువగా అసలు ఎక్కడ కూడా అగ్రికల్చర్ కనెక్షన్ లేనటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటంటే హైదరాబాద్ అని చెప్పుకున్నాం, అరౌండ్ 0%. అసలుకి ఎటువంటి అగ్రికల్చర్ కనెక్షన్స్ లేవు. సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ హెస్ ద హైయెస్ట్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్స్. సో ఇండస్ట్రియల్ అదేవిధంగా అదర్ కనెక్షన్స్ చూసుకుంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో చాలా ఎక్కువగా కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. రైట్, తర్వాత ఈ విధంగా డొమెస్టిక్, అగ్రికల్చరల్ అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ కనెక్షన్స్ ఏ విధంగా, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకున్నాం. తర్వాత సింగరేణి కాలరీస్కి సంబంధించినటువంటి అంశాల గురించి మనం పరిశీలిద్దాం. సో మేజర్గా మనకి గ్రూప్ 3లో ఈ సింగరేణికి సంబంధించినటువంటి అంశాల గురించి అడగలేదు. సో హై ఛాన్సెస్ గ్రూప్ 2లో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో మేజర్గా ఏం అడుగుతారు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది అనేసి అడగడానికి స్కోప్ ఉంది. సో ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈ విధంగా చిన్న క్వశ్చన్స్ అడుగుతారంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అడగకపోవచ్చు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేసి ఒక ఆప్షన్ అడగచ్చు. అదేవిధంగా మిగతా ఇంకా దీనికి రిలేటెడ్గా ఇంకో 2-3 ఆప్షన్స్ ఇచ్చి విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనేసి మళ్ళీ దాని కింద ఆప్షన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి సింగరేణి కోల్ మైనింగ్ అనేది ఎక్కడ ఉంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మేజర్గా ఈ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది అటు తెలంగాణ గవర్నమెంటు, ఇండియా గవర్నమెంటు రెండిటి యొక్క భాగస్వామ్యం అనేది ఉంది. సో తెలంగాణకి 51%, ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 49% హోల్డింగ్స్ అనేవి ఉన్నాయి. సో మేజర్గా SCCL అనేది ఎన్ని ఆపరేటింగ్ మైన్స్ ఉన్నాయి అంటే దాదాపు 39 ఆపరేటింగ్ మైన్స్ అనేవి ఈ SCCLకి ఉన్నాయి. రైట్, ఇందులో 17 ఓపెన్ కాస్ట్ మైనింగ్స్, అదేవిధంగా మిగతా 22 అండర్ గ్రౌండ్ మైనింగ్స్. రైట్, అదేవిధంగా కంట్రీస్ కోల్ ప్రొడక్షన్లో, కంట్రీ బొగ్గు ఉత్పత్తిలో, కోల్ ప్రొడక్షన్లో ఇది దాదాపు 7.5% అందించడం జరుగుతుంది. రైట్, ఇది మాత్రమే కాకుండా దీనికంటూ ఒక కోల్ బ్లాక్ను కూడా అలాట్ చేశారు. ఆ కోల్ బ్లాక్ ఏది అంటే నైనీ కోల్ బ్లాక్. సో ఈ నైనీ కోల్ బ్లాక్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిశా స్టేట్లో ఉంది. సో ఈ విధంగా సింగరేణి కాలరీస్కి సంబంధించినటువంటి ప్రశ్న అడగడానికి స్కోప్ ఉంది. ఒకటి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అని అడుగుతారు. రైట్, అదేవిధంగా SCCLకి సంబంధించి ఎన్ని ఆపరేటింగ్ మైన్స్ ఉన్నాయి అని అడగచ్చు. సో ఇందులో ఎన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ ఉన్నాయి, ఎన్ని అండర్ గ్రౌండ్ మైనింగ్స్ ఉన్నాయి అని అడుగుతారు. అదేవిధంగా భారతదేశ బొగ్గు ఉత్పత్తిలో, కోల్ ప్రొడక్షన్లో SCCL యొక్క వాటా ఎంత ఉంది అనేది అడుగుతారు. రైట్, అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కోల్ బ్లాక్ను కూడా అలాట్ చేశారు. ఆ కోల్ బ్లాక్ ఎక్కడ ఉంది అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో ఈ విధంగా ఆప్షన్స్ని బేస్ చేసుకొని ప్రశ్న అడుగుతారు. రైట్, తర్వాత చూసుకుంటే ఈ కంపెనీ చాలా వరకు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అందులో భాగంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ను కూడా తీసుకొచ్చింది. ఏంటి ఆ పైలట్ ప్రాజెక్ట్ అంటే కన్వర్ట్ CO2 టు మిథనాల్ అట్ STPP ప్లాంట్ ఇన్ జైపూర్, మంచిర్యాల్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్తో ఈ పైలట్ ప్రాజెక్ట్ని, గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. సో ఇందులో భాగంగా మనకి ఎలా అడుగుతారు క్వశ్చన్. సో కొత్తగా పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా CO2 ఏదైతే ఉందో దాన్ని మిథనాల్గా మార్చి గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని చూస్తుంది. అయితే ఎవరి సహకారంతో చేస్తుంది అంటే STPP ప్లాంటు జైపూర్, అదేవిధంగా ఎవరి పార్ట్నర్షిప్తో చేస్తుందంటే జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ పనులు ప్రారంభించడం జరిగింది. సో ఈ జవహర్లాల్ నెహ్రూ CASR ఎక్కడ ఉంది అని అడగడానికి కూడా స్కోప్ ఉంది. ఎక్కడ ఉందంటే బెంగళూరులో దీని యొక్క స్థావరం ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది మాత్రమే కాకుండా ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తుంది. సో SCCL plans to establish 1 megawatt 2.5 MWH battery energy storage system at 28.0 మెగావాట్ మండమర్రి ప్లాంట్. సో ఈ విధంగా ఈ అంశాల గురించి కూడా అడుగుతారు. కాబట్టి ఈ SCCLతో ఇంటర్లింక్ చేసుకొని ఏవేవి మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చాడో వాటి గురించి కూడా చదువుకోవాలి. రైట్, మేజర్గా ఇక్కడ గృహజ్యోతి పథకం గురించి ఇచ్చారు. సో ఈ గృహజ్యోతి పథకం ఏంటి, ఫ్రీ ఎలక్ట్రిసిటీని, ఉచిత విద్యుత్ని ప్రతి హౌస్ హోల్డ్కి అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ని అనేది ఈ గృహజ్యోతి పథకం ద్వారా అందిస్తున్నారు.
రైట్, అదేవిధంగా ఇంకా ఏంటి ఈ స్కీమ్లో ఉన్నాయంటే, ఒకటి అభయహస్తంలో ఇది వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ స్కీమ్. రైట్, ప్రతి డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి ఎలిజిబుల్. సో ఓన్లీ డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ మాత్రమే ఎలిజిబుల్, ఇండస్ట్రియల్ ఎటువంటి కూడా ప్రమేయం లేదు. అయితే ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే మార్చ్ 2024న లాంచ్ చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఇట్ ఎయిమ్స్ టు ఎలివేట్ ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ఫ్యామిలీస్, ఎస్పెషల్లీ దోస్ ఇన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో ప్రత్యేకంగా ఫ్యామిలీస్ మీద ఈ ఆర్థిక భారం ఏదైతే ఉందో దాన్ని తొలగించే ఉద్దేశంతోనే ఈ గృహజ్యోతి పథకాన్ని తీసుకురావడం జరిగింది. రైట్, ఈ విధంగా గృహజ్యోతి పథకం గురించి మనం చదువుకుంటాం. సో ఈ అభయహస్తానికి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ గురించి కూడా చదువుకోండి. తర్వాత చూసుకుంటే రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అంశాల గురించి అడిగారు. సో దాని గురించి కూడా మనం చదువుకోవాలి. అయితే ఈ రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గ్రూప్ 3లోని గ్రూప్ 1లో అడగలేదు, బట్ మేబీ గ్రూప్ 2లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే రామగుండం ప్రాజెక్టుకి సంబంధించి ఒక కరెంట్ ఈవెంట్ అనేది న్యూస్లో ఉంది. ఏంటా ఈవెంట్ అంటే, దాదాపు 5 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అయినటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో వాటిని రివైవల్ చేయాలనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. ఈవెన్ మనకి కోవిడ్-19 టైంలో ఇది చాలా వరకు న్యూస్లో ఉంది. సో ఇది మేజర్గా న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. అండర్ న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2012 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రివైవింగ్ ద 5 క్లోజ్డ్ ఫెర్టిలైజర్ ప్లాంట్స్. సో ఈ 5 ఫెర్టిలైజర్ క్లోజ్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైవల్ చేసే ఉద్దేశంతో ఒక దీన్ని తీసుకొచ్చారు. ఏంటా 5 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే, ఒకటి రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇంకొకటి తల్చేరు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, అదేవిధంగా హిందుస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్. సో ఇది ఒకటి గోరఖ్పూర్లోను, బరౌనీలోను, సింద్రిలోను ఉన్నాయి. సో ఈ 5 సెక్టార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2012లో భాగంగా దీన్ని మళ్ళీ రివైవల్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి కొంచెంగా చదువుకోండి. రైట్, తర్వాత చూసుకుంటే మేజర్గా జియోథర్మల్ రిసోర్సెస్ అనేది కూడా తెలంగాణలో ఉండడం జరిగింది. సో దీన్ని మనం ఎస్ఎన్టీ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకోవాలి. సో ఈ జియోథర్మల్ రిసోర్సెస్ అంటే ఏంటి, జియోథర్మల్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి అనేది. సో మెయిన్గా తెలంగాణ పొసెసెస్ సిగ్నిఫికెంట్ జియోథర్మల్ రిసోర్సెస్ పర్టికులర్లీ ఇన్ పడిగేరు రీజియన్ ఇన్ మనుగూరు నియర్ SCCL ఆపరేషన్స్. సో ఈ విధంగా మనకి డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అడగడానికి స్కోప్ ఉంటుంది. సో తెలంగాణలో జియోథర్మల్ రిసోర్సెస్ ఉన్నాయి అంటే ఎస్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, పగిడేరు రీజియన్. సో పగిడేరు రీజియన్ ఎక్కడ ఉంది, మనుగూరు దగ్గర ఉంది. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మనకి సింగరేణి క్యాలరీస్ కంపెనీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉండడం జరిగింది. సో తెలంగాణలో జియోథర్మల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. రైట్, తర్వాత చూసుకుంటే తెలంగాణలో కోల్ ప్రొడక్షన్ గురించి చదువుకున్నాం. సో మేజర్గా కోల్ ప్రొడక్షన్ అంటే సింగరేణి గుర్తొస్తుంది. సో తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాల గురించి మనం చదువుకోవాలి. రైట్, ఈ విధంగా చూసుకుంటే గ్రూప్ 3లో కూడా మనకి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాల గురించి అడిగారు. రైట్, ఇందులో భాగంగా ఏ అంశాలు చదువుకోవాలంటే, సదర్న్ స్టేట్స్లో రెన్యూవబుల్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది, దాన్ని క్రొనాలజీలో గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ తమిళనాడులో ఉంది, తర్వాత కర్ణాటకలో ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, తర్వాత కేరళ. సో ఈ విధంగా ఈ క్రొనాలజీ కూడా అడగడానికి స్కోప్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ రెన్యూవబుల్ పవర్ ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే ఏ స్టేట్లో ఎక్కువగా రెన్యూవబుల్ పవర్ అనేది ఉంది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీలైతే మొదటి 2-3 రాష్ట్రాలను కూడా క్రొనాలజీలో చెప్పడానికి ప్రయత్నించండి, అది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో రెన్యూవబుల్ పవర్కి సంబంధించి ఇన్స్టాల్డ్ కెపాసిటీలో మొదటి 3 రాష్ట్రాలు ఏవి ఉన్నాయి అనేది చెప్పండి. సదర్న్ స్టేట్స్లో అయితే వరుస క్రమంలో ఇవి ఉన్నాయి, అయితే ఇండియా వైడ్గా ఏ విధంగా ఉందని చూసుకోండి. రైట్, ప్రత్యేకంగా తెలంగాణలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది 7649.95 మెగావాట్ల ఉత్పత్తి అనేది జరుగుతుంది. 7649.95 మెగావాట్ల ఉత్పత్తి అనేది పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా జరుగుతుంది అనేది గుర్తుపెట్టు. రెన్యూవబుల్ ఎనర్జీ
ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది అనేదాన్ని చూసుకోవాలి. సో ఇందులో భాగంగా సోలార్ది ఏ విధంగా ఉంది, విండ్ది ఏ విధంగా ఉంది, బయో పవర్ది ఏ విధంగా ఉంది, స్మాల్ హైడ్రోది ఏ విధంగా ఉంది, తర్వాత లార్జ్ హైడ్రో ఏ విధంగా ఉంది. సో మనకి గ్రూప్ 3లో దీని యొక్క క్రొనాలజీ గురించి అడిగారు. ఓకే, సో ఈ క్రొనాలజీని గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఇన్స్టాల్డ్ కెపాసిటీ తెలంగాణలో ఏ విధంగా ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ రూపంలోనూ, అదేవిధంగా దాని మెగావాట్ల ఉత్పత్తి కూడా గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా తెలంగాణలో సోలార్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది అరౌండ్ 62.8% ఉంది. సో రెన్యూబుల్ ఎనర్జీలో సింహభాగం సోలార్ ఎనర్జీ నుంచే వస్తుంది. రైట్, తర్వాత చూసుకుంటే స్మాల్ హైడ్రో ఎంత ఉంది, 1.2% ఉంది. తర్వాత విండ్ ఎనర్జీ ఎంత ఉంది, అరౌండ్ 1.7% మాత్రమే ఉంది. తర్వాత బయో పవర్ ఎంత ఉంది, బయో పవర్ 2.9% ఉంది. లార్జ్ హైడ్రో 31.5% ఉంది. సో ఈ విధంగా క్రొనాలజీని కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఫస్ట్ వస్తుంది, తర్వాత లార్జ్ హైడ్రో, తర్వాత బయో పవర్, తర్వాత విండు, లాస్ట్కి స్మాల్ హైడ్రో అనేది వస్తుంది. సో ఈ క్రొనాలజీని ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మనకి స్టేట్మెంట్స్ రూపంలో కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ప్రత్యేకంగా తెలంగాణలో రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సోలార్ రిలేటెడ్ అంశాల గురించి, అటు ఇండియా వైడ్గా ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఏవేవి కొత్తగా స్కీమ్స్ వస్తున్నాయి, కొత్తగా పాలసీస్ ఏ వస్తున్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకోండి. సో ప్రత్యేకంగా అయితే తెలంగాణ సోలార్ పవర్ పాలసీ అనేది తీసుకొచ్చారు. సో మేజర్గా సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ని అందుకొని మన రాష్ట్రంలో ఎనర్జీ సెక్యూరిటీని అందించాలని, అదేవిధంగా సస్టైనబుల్ ఫ్యూయల్ మిక్స్ను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ సోలార్ పవర్ పాలసీ అని తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రైట్, తర్వాత చూసుకుంటే ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు. సో తెలంగాణలో ఇరిగేషన్ ఏ విధంగా ఉంది, ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి గురించి కూడా చదువుకుందాం. సో ఇరిగేషన్ గురించి కూడా మేజర్గా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి అడగడం జరిగింది. రైట్, ఈ విధంగా చూసుకుంటే ఇరిగేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మేబీ స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు. సో ఎందుకు అసలు ఇరిగేషన్ ఇంపార్టెంట్ అంటే బికాస్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, అదేవిధంగా వాటర్ యూజ్ ఏదైతే ఉందో దాన్ని ఎఫిషియెంట్గా వినియోగించడానికి ఇరిగేషన్ సౌకర్యాలు బాగా ఉపయోగపడతాయి. నాట్ ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అదేవిధంగా వాటర్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయడమే కాకుండా ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడక్షన్ చేయొచ్చు ఈ ఇరిగేషన్ ద్వారా. సో ఈ విధంగా దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో మేజర్గా గవర్నమెంట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు క్రియేట్ అష్యూర్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫర్ అబౌట్ 127.58 lakh ఎకరాస్కి ఇరిగేషన్ సౌకర్యాలు అందించాలనేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇది మాత్రమే కాకుండా మేజర్ ప్రాజెక్ట్స్, సో తెలంగాణలో అటు ఈ 127.58 lakh ఎకరాస్కి ఇరిగేషన్ సౌకర్యాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కదా. అయితే అటు మేజర్, అదేవిధంగా మీడియం, మైనర్, స్మాల్ లిఫ్ట్ స్కీమ్స్ ద్వారా ఎంత ఇరిగేషన్ సౌకర్యాలు అందిస్తున్నాయి, సో దేనికి ఎక్కువగా సౌకర్యాలు ఉన్నాయి, ఇటువంటి అంశాల గురించి చూసుకుందాం. సో తెలంగాణలో మేజర్ ప్రాజెక్ట్స్ అకౌంట్ ఫర్ ద లార్జెస్ట్ షేర్. సో ఎంత షేర్ ఉందంటే దాదాపు 97.9 లక్షల ఎకరాలకి ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ద్వారానే ఇరిగేషన్ సౌకర్యాలు అందిస్తున్నారు. సో దాదాపు ఇది 71.95%గా ఉంది. రేటు తర్వాత చూసుకుంటే మీడియం ప్రాజెక్ట్స్ అరౌండ్ 4.86 lakh ఎకరాస్కి, సో ఇది 3.81%గా ఉంది. తర్వాత మైనర్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే 25.71 lakh ఎకరాసు, సో ఇది 20.15%. తర్వాత స్మాల్ లిఫ్ట్స్ కంప్రమైజ్ అరౌండ్ 5.22 lakh ఎకరాస్, ఇది 4.09%. సో ఈ విధంగా క్రొనాలజీ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూసుకుంటే మేజర్, తర్వాత మైనర్, తర్వాత స్మాల్, సో లాస్ట్కి మీడియం అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ క్రొనాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో క్రొనాలజీతో పాటుగానే ఏది ఎక్కువగా ఉంది, ఏది తక్కువగా ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, ఎన్ని ఎకరాలకి ఇరిగేషన్ సౌకర్యాలు అందిస్తున్నాయి, సో ఇది ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. సో వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ఎల్స్ వీడియో పాస్ చేసి ఇది నోట్ అయినా చేసుకోండి.
తర్వాత చూసుకుంటే సేమ్ అక్కడ ఏదైతే చెప్పామో అదే. సో మేజర్గా టోటల్ ఎన్ని ఎకరాలకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని అందిస్తుంది, ఎంత పర్సంటేజ్లో ఉందని చెప్పారు. సో మేజర్గా మేజర్ ప్రాజెక్ట్స్, తర్వాత మైనర్ ప్రాజెక్ట్స్, తర్వాత స్మాల్ లిఫ్ట్స్, ఆ తర్వాత మీడియం. సో ఎన్ని లక్షల ఎకరాలకి అందిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, ఇది చూసుకోండి. ఓకే, తర్వాత నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు. సో దీన్ని మనకి గ్రూప్ 3లో కూడా అడగడం జరిగింది. సో నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మేజర్గా February 21st లాంచ్ చేయడం జరిగింది. సో February 21st 2024 లాంచ్ చేయడం జరిగింది. సో ఇది దేనికోసం తీసుకొచ్చారంటే టు ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు ద డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఆఫ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్స్ కవరింగ్ మక్తల్, నారాయణపేట్ అండ్ కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీస్. సో మేజర్గా నారాయణపేట్ డిస్ట్రిక్ట్స్లో ఏవైతే డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఇరిగేషన్ సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చారు. సో ఇందులో భాగంగా నారాయణపేట్ డిస్ట్రిక్టే కాకుండా అందులో ఉన్నటువంటి మక్తల్, నారాయణపేట్, కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీస్, కొడంగల్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ది స్కీమ్ ఇంక్లూడ్ ద ప్రావిజన్స్ ఆఫ్ 0.385 TMCs ఆఫ్ డ్రింకింగ్ వాటర్ టు ద సరౌండింగ్ విలేజెస్. సో దీని ద్వారా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని కూడా అందిస్తున్నారు. అయితే ఇది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు అందిస్తున్నారు. దాదాపు 0.385 TMCని అందించడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్లో ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడిగారు. సో ఈ స్టేట్మెంట్స్ని రాంగ్గా మనకి ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈవెన్ నారాయణపేట్ అదేవిధంగా కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీస్కి కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అందిస్తున్నారు అనేది అడిగారు. సో ఆ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు. సో జస్ట్ అక్కడ ఏవైతే సరౌండింగ్ విలేజెస్ ఉన్నాయో అక్కడే గ్రామాలకు నీటి సదుపాయాన్ని, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అందిస్తున్నారు. సో ఈ విధంగా ద గవర్నమెంట్ హెస్ గ్రాంటెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ ద సర్వే, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో డిజైన్స్, ఎగ్జిక్యూషన్ వీటన్నిటికీ సంబంధించి 2,945 కోట్లని మంజూరు చేయడం జరిగింది. సో ఈ అంశాలన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇది గ్రూప్ 3లో కూడా అడగడం జరిగింది. సో గ్రూప్ 2లో కూడా అడుగుతారు, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా దీన్ని ఆపోజిట్గా అడగచ్చు, రైట్. చూసుకుంటే తెలంగాణలో ఇంకా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, రైట్, అదేవిధంగా కాకతీయ ప్రాజెక్టు గురించి, మిషన్ భగీరథకి సంబంధించి. సో మిషన్ కాకతీయ అంటే అటు ఖచ్చితంగా ట్యాంక్ ఇరిగేషన్ ఏ విధంగా ఉంది, కెనాల్ ఇరిగేషన్ ఏ విధంగా ఉంది, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకోవాలి. ఓకే, ఈ కాళేశ్వరం, కాకతీయ, భగీరథకి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి, రైట్. అదేవిధంగా తెలంగాణలో శానిటేషన్ ఏ విధంగా ఉంది, దీన్ని ఇంటర్లింక్ చేసుకొని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6ని కూడా చదువుకోవాలి. సో తెలంగాణలో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. సో ఇది జస్ట్ అంత ఎక్కువగా ఉండదు, బట్ శానిటేషన్ రిలేటెడ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. దాన్ని ఇంటర్లింక్ చేసుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా చదువుకుంటే మంచి స్కోప్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ప్రశ్న ఏ విధంగా అడిగినా ఆన్సర్ చేయండి. తర్వాత తెలంగాణలో ట్రాన్స్పోర్టేషన్, రవాణాపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. సో మేజర్గా తెలంగాణలో ట్రాన్స్పోర్టేషన్ 3 మోడ్స్గా ఉండాలి. సో ఒకటి రోడ్స్, రెండవది రైల్వేస్, మూడవది ఎయిర్వేస్. సో తెలంగాణలో వాటర్ వేస్కి అంత స్కోప్ లేదు. సో రోడ్స్, రైల్వేస్, అదేవిధంగా ఎయిర్వేస్కి సంబంధించి 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడుగుతారంటే తెలంగాణలో నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నాయి, రైట్. అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసేటటువంటి రోడ్స్ ఎన్ని ఉన్నాయి, రూరల్ రోడ్స్ యొక్క పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, గ్రేటర్ జిహెచ్ఎంసీ మేనేజ్ చేసేటటువంటి రోడ్స్ ఎన్ని ఉన్నాయి, అలా అడుగుతూనే దానికి సంబంధించి క్రొనాలజీ ఏది ఎక్కువగా ఉన్నాయి, ఏది తక్కువగా ఉన్నాయి, సో వాటి యొక్క క్రొనాలజీ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది, రైట్. ఇది మాత్రమే కాకుండా తెలంగాణలో రోడ్ లెంత్ ఎంత ఉంది అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంది, రైట్. ఈ విధంగా చూసుకుంటే టోటల్ రోడ్ లెంత్ ఇన్ తెలంగాణ ఎంత ఉందంటే దాదాపు 1,10,756 కిలోమీటర్ల రోడ్ లెంత్ అనేది తెలంగాణలో ఉండడం జరిగింది. సో ఇందులో సింహభాగం రూరల్ రోడ్సే ఆక్రమించాయి. రూరల్ రోడ్స్ అరౌండ్ 61.88% ఉన్నాయి. ఆ తర్వాత స్టేట్ హైవేస్ అరౌండ్ 25.92% ఉన్నాయి. సో 25.92% స్టేట్ హైవేస్, 61.88% రూరల్ రోడ్స్ అనేవి ఉండడం జరిగింది. సో తర్వాత స్థానాల్లో జిహెచ్ఎంసీ రోడ్స్, సో అరౌండ్ 8.14%. సో లాస్ట్గా నేషనల్ హైవేస్ యొక్క పర్సంటేజ్
4.06%. సో ఈ విధంగా దీని యొక్క క్రొనాలజీ గుర్తుపెట్టుకోండి, ఆ పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం నేషనల్ హైవేస్ యొక్క పర్సంటేజ్ ఏ విధంగా ఉందని అడగచ్చు. అదేవిధంగా తెలంగాణలో ఏ నేషనల్ హైవేస్ వెళ్తున్నాయి అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంది. రైట్, ప్రత్యేకంగా చూసుకుంటే తెలంగాణలో నేషనల్ హైవేస్ అరౌండ్ 4,497 కిలోమీటర్స్ పాస్ అవుతుంది. సో ఇందులో మేజర్గా తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఏవి ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవి ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామిక కారిడార్లు ఏవేవి ఉన్నాయి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. రైట్, దీన్ని ఇంటర్లింక్ చేసుకొని, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్లింక్ చేసుకొని మనం ఇంకే అంశాలు చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారత్మాల పరియోజన అవ్వచ్చు, సాగరమాల గురించి చదువుకోవచ్చు. రైట్, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఇటువంటి అన్ని పథకాల గురించి కూడా చదువుకోవచ్చు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాం కాబట్టి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్కి సంబంధించినటువంటి అంశాలు, అసెట్ మానిటైజేషన్కి సంబంధించిన అంశాలు, వీటిని కూడా మనం ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఇక్కడ వీలైతే భారత్మాల పరియోజన, సాగరమాల, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, అదేవిధంగా అసెట్ మానిటైజేషన్కి సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకోండి. ఎందుకు అసెట్ మానిటైజేషన్ గురించి అంటే రీసెంట్గా ఏపీఎస్సీ గ్రూప్ 1లో కూడా అసెట్ మానిటైజేషన్ అంటే ఏంటని అడిగారు. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈవెన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను అభివృద్ధి చేసేయడానికి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవచ్చు. రైట్, ఈ విధంగా తెలంగాణలో ట్రాన్స్పోర్టేషన్ రోడ్ లెన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నాం. సో దీని యొక్క క్రొనాలజీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చూసుకుంటే రోడ్డు డెన్సిటీ ఏ విధంగా ఉంది, సో ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా రోడ్డు డెన్సిటీ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. సో ప్రత్యేకంగా రోడ్డు డెన్సిటీ ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్స్లో ఉందంటే ఫస్ట్ హైదరాబాద్, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లో రోడ్డు డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. అయితే ఈ రోడ్డు డెన్సిటీ 100 చదరపు కిలోమీటర్లకి 100 స్క్వేర్ కిలోమీటర్స్కి ఎన్ని కిలోమీటర్ల రోడ్డు డెన్సిటీ ఉంది అనేది డిస్ట్రిక్ట్స్ వైడ్గా చూసుకుందాం. సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్లో అరౌండ్ 1332.7 కిలోమీటర్స్, మేడ్చల్ మల్కాజ్గిరిలో అయితే 385.4, రంగారెడ్డిలో అయితే 158.1 కిలోమీటర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఫస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ ఇవి ఉన్నాయి. సో లీస్ట్ తక్కువగా రోడ్డు డెన్సిటీ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఫస్ట్ ములుగు, తర్వాత భద్రాద్రి, ఆ తర్వాత నాగర్ కర్నూల్. సో ఇక్కడ రోడ్డు డెన్సిటీ కిలోమీటర్స్ పరంగా చూసుకుంటే ములుగులో అరౌండ్ 41.3 కిలోమీటర్స్, భద్రాద్రిలో 61.0, నగర్ కర్నూల్లో 64.6 కిలోమీటర్స్గా ఉండడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో 100 స్క్వేర్ కిలోమీటర్స్కి రోడ్డు డెన్సిటీ ఏ విధంగా ఉంది అంటే అరౌండ్ 98.8 కిలోమీటర్స్ రోడ్డు డెన్సిటీ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఆఫ్ 23-24 తెలంగాణ హ్యాస్ ఏ టోటల్ రోడ్ డెన్సిటీ ఆఫ్ 98.8 కిలోమీటర్ ఫర్ 100 స్క్వేర్ కిలోమీటర్. సో 100 స్క్వేర్ కిలోమీటర్లకి ఎంత రోడ్ డెన్సిటీ ఉందంటే 98.8 కిలోమీటర్లు ఉంది. సో ఎక్కువగా ఎక్కడ ఉందంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. అరౌండ్ ఎంత 332.7 కిలోమీటర్స్ ఉన్నాయి. సో సెకండ్ ప్లేస్లో మేడ్చల్ మల్కాజ్గిరి, తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్. లీస్ట్గా చూసుకుంటే ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్లో ఉన్నాయి. రైట్, అదేవిధంగా TGSRTC తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ గురించి కూడా చదువుకోవాలి. వీలైతే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయ్యింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇక్కడ మేజర్గా చూసుకుంటే తెలంగాణ వెహికల్ స్ట్రెంత్ ఏ విధంగా ఉన్నాయి, వాహనాలు ఏ విధంగా వినియోగం చేస్తున్నారు, ఏ విధంగా వాహనాలు ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో వీలైతే దీని క్రొనాలజీ కూడా మనకి ఇంపార్టెంట్. సో తెలంగాణలో వెహికల్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంది అనేది మనకి గ్రూప్ 1 ఆ 2 క్యాన్సిల్ అయ్యాయి కదా ఎగ్జామ్స్లో కూడా మనకి అడగడం జరిగింది. సో మేజర్గా వెహికల్ స్ట్రెంత్ చూసుకుంటే మోటార్ కార్స్, సో మేజర్గా మోటార్ సైకిల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ తర్వాత మోటార్ కార్సు, తర్వాత ట్రాక్టర్స్ అండ్ ట్రైలర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దాదాపు మోటార్ సైకిల్స్ అనేవి 1,21,00,000 ఉన్నాయి, మోటార్ కార్స్ అనేవి 22.18 lakhs ఉన్నాయి, ట్రాక్టర్స్ అండ్ ట్రైలర్స్ అయితే అరౌండ్ 7.45 lakhsగా ఉండడం జరిగింది. సో దీని క్రొనాలజీ అనేది ఇంపార్టెంట్. సో వీలైతే మొదటి 4-5 స్థానాల్లో ఉన్నటువంటి వెహికల్స్ ఏవి, రిజిస్టర్డ్ వెహికల్స్ ఏవి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మోటార్ సైకిల్స్, తర్వాత మోటార్ కార్సు,
తర్వాత ట్రాక్టర్స్ అండ్ ట్రైలర్స్, రైట్, తర్వాత గూడ్స్ క్యారేజెస్, సో ఆటో రిక్షాస్. సో ఈ 5 కూడా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా ఆల్ ద సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హ్యావ్ బీన్ కంప్యూటరైజ్డ్. సో కంప్యూటరైజ్ చేయడం జరిగింది. దానికి గాను టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ను కూడా తీసుకొచ్చారు. సో మనకి అడగడానికి స్కోప్ ఉంది. టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ అనేది దేనికి తీసుకొచ్చారంటే స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కంప్యూటరైజ్ చేసే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. తర్వాత మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు గృహజ్యోతి స్కీమ్ గురించి ఎలాగైతే చదువుకున్నామో సేమ్ మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాలి. సో మేజర్గా ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది దేనికి తీసుకొచ్చారు? ఫ్రీ బస్ ట్రావెల్స్. సో ఈ గృహజ్యోతి స్కీమ్ అనేది ఫ్రీ ఎలక్ట్రిసిటీ దాదాపు 200 యూనిట్ల వరకు. సో ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అటు గర్ల్స్కి, అదేవిధంగా అన్ని ఏజ్ గ్రూప్ అయినటువంటి ఉమెన్కి, అదేవిధంగా ట్రాన్స్జెండర్ పర్సన్స్కి కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది వర్తింప చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అడగడానికి స్కోప్ ఉంది ఏంటంటే గర్ల్స్, ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అనేది మనకు తెలుస్తుంది. అయితే ట్రాన్స్జెండర్ గ్రూప్స్ మహాలక్ష్మి పథకంలో ఉన్నారా లేదా అనేది డౌట్ వస్తుంది. సో ఈ విధంగా ఎలిమినేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఈ విధంగా ట్రాన్స్జెండర్స్ గ్రూప్స్ను కూడా మహాలక్ష్మి పథకంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ స్కీమ్ అలౌస్ దెమ్ టు ట్రావెల్ ఫ్రీలీ ఇన్ డిస్ట్రిక్ట్ ఆర్డినరీ. సో ఈ పథకం ద్వారా ఏ బస్సుల్లో మనం ఎక్కొచ్చు అంటే డిస్ట్రిక్ట్ ఆర్డినరీ బస్సుల్లోను, డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెస్లోను, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సెస్లోని ఎక్కొచ్చు. సో ఏవైతే టీజీఎస్ఆర్టీసీ ఆపరేట్ చేస్తుందో ఆ అన్ని బస్సుల్లో కూడా ఎక్కొచ్చు. సో ఇది ఎప్పుడు అమలు చేయడం జరిగిందంటే డిసెంబర్ 9, 2023 ప్రారంభించారు. సో సోనియా గాంధీ బర్త్డే అయిన రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. సో ఈ డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్, అడగడానికి స్కోప్ ఉంది. సో అదేవిధంగా నో లిమిట్ ఆన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రావెల్డ్ విత్ ఇన్ ద స్టేట్. సో ఈ విధంగా ఈ అంశాల గురించి కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి, బెనిఫిషియరీస్ ఎవరు వస్తారు, ఏ బస్సుల్లో ఎక్కొచ్చు, ఏ డేట్న లాంచ్ చేశారు, దీనికి సంబంధించి మిగతా అంశాలు. ఇది మాత్రమే కాకుండా ఈ స్కీమ్ తీసుకురావడానికి మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఏ లక్ష్యంతో తీసుకొచ్చారు అనేది కూడా చూసుకోవాలి. సో మేజర్గా ఎందుకు తీసుకొచ్చారు? ఇట్ సిగ్నిఫికెంట్లీ ఎంపవర్స్ ఉమెన్ బై ప్రొవైడింగ్ దమ్ విత్ అన్రిస్ట్రిక్టెడ్ మొబిలిటీ. సో ఇప్పుడు ఏవైతే రిస్ట్రిక్టెడ్ మొబిలిటీ, వాళ్ళు సామాజిక చలనం చేసే దాంట్లో చాలా వరకు రిస్ట్రిక్షన్స్ చేశారు. సో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించవచ్చు. అండ్ ఆల్సో ఎన్హాన్సింగ్ దేర్ ఎడ్యుకేషన్. దీనివల్ల ఏమవుతుందంటే విద్యా అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇది మాత్రమే కాకుండా వాళ్ళకి ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అందించవచ్చు. సో ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డైరెక్ట్గా మనకు అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ అంశాన్ని చదువుకోండి. ఇది మాత్రమే కాకుండా బై రిమూవింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని తగ్గించడం వల్ల, రిమూవ్ చేయడం వల్ల ఇంకా ఏ సదుపాయాలు ఉంటాయంటే ద స్కీమ్ ఎన్ష్యూర్స్ దట్ ఫైనాన్షియల్ బ్యారీస్ డు నాట్ హిండర్ దేర్ ఆపర్చునిటీస్. సో దీనివల్ల ఆర్థిక భారాన్ని కూడా తొలగించవచ్చు, వాళ్ళకి వచ్చే అవకాశాలను కూడా మనం అందించవచ్చు. దస్ ఫాస్టరింగ్ గ్రేటర్ జెండర్ ఈక్వాలిటీ. సో దీనివల్ల ఏమవుతుంది, జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వాన్ని తీసుకురావచ్చు. అండ్ ఆల్సో సోషియల్ ఎకనామికల్ డెవలప్మెంట్, సామాజిక ఆర్థిక అభివృద్ధిని కూడా మన రాష్ట్రంలో సాధించవచ్చు. సో ఈ విధంగా ఈ అంశాలన్నిటి గురించి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గృహజ్యోతి పథకము, మహాలక్ష్మి పథకము మనకి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా వచ్చాయి. సో వీలైతే ఈ అభయస్థానికి స్కీమ్కి సంబంధించినటువంటి 6 స్కీమ్స్ గురించి కూడా గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అభయస్థం స్కీమ్ గురించి ఖచ్చితంగా 1-2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. రైట్, తర్వాత చూసుకుంటే తెలంగాణలో అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. సో ప్రత్యేకంగా హైదరాబాద్లో అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే మేజర్గా మెట్రో రైల్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఆల్రెడీ ఇందాక రోడ్ డెన్సిటీ ఏ విధంగా ఉంది అనేది చూసుకున్నాం. సో మేజర్గా హైదరాబాద్ మెట్రో రైల్ ఈజ్ వన్ ఆఫ్ ద సస్టైనబుల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. స్ప్రెడ్ ఓవర్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయంటే దాదాపు 69 కిలోమీటర్లు ఉన్నాయి. సో అడిషనల్గా ఇంకొక 73 కిలోమీటర్లు ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. రైట్, ఈ విధంగా ఈ అంశాన్ని అలా చూసుకుంటే సరిపోతుంది. అయితే మేజర్గా తెలంగాణలో ఎయిర్ ట్రాఫిక్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి అని అడిగారు. అయితే ఇక్కడ వీలైతే మీరు కామెంట్స్ చేయండి. సో తెలంగాణలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది హైదరాబాద్లో ఉంది. అయితే తెలంగాణలో ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో తెలంగాణలో ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తర్వాత చూసుకుంటే తెలంగాణలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి. సో
ఈ డిజిటల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఇక్కడ ఉన్న దానికంటే దీన్ని ఇంటర్లింక్ చేసుకొని మనం ఏ అంశాల గురించి చదువుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్. సో మేజర్గా ఇక్కడ తెలంగాణలో అడ్వాన్స్ ద స్టేట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఒక వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ అనేది వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అది దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉండడం జరిగింది. సో ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ అనేది ఇండియాలోనే సెకండ్ అది. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో అంటే వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో, దామగుండం ఫారెస్ట్ ఏరియాలో. అయితే ఈ దామగుండం ఫారెస్ట్ ఏరియా ఏ విలేజ్ దగ్గరలో ఉందంటే పూడూరు విలేజ్లో ఉండడం జరిగింది. అయితే సెకండ్ రాడార్ స్టేషన్ని, వెరీ లో ఫ్రీక్వెన్సీ సెకండ్ రాడార్ స్టేషన్ని వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేశారు, అంటే తెలంగాణలో. అయితే ఫస్ట్ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏ స్టేట్లో ఉంది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్, తర్వాత చూసుకుంటే డిజిటల్ తెలంగాణ రిలేటెడ్ అంశాలు కూడా. సో డిజిటల్ తెలంగాణ ప్రోగ్రామ్ అవ్వచ్చు, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ గురించి. సో ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ అంశాల గురించి కూడా చదువుకోండి. సో ఇది మాత్రమే కాకుండా వీలైతే ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదువుకోండి. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రిలేటెడ్ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కావచ్చు, ఇటువంటి అంశాల గురించి. సో అరౌండ్ 10 years అయింది కదా ప్రధానమంత్రి జన్ధన్ యోజన తీసుకొచ్చి. సో దీని గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అంశాల గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో మేజర్గా ఇక్కడ ఏమి ఇచ్చారంటే తెలంగాణలో సర్వీస్ డెలివరీని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో కామన్ సర్వీసెస్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో ఈ కామన్ సర్వీసెస్ సెంటర్ ద్వారా డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేయాలని, డిజిటల్ అక్షరాస్యతను ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్ని కామన్ సర్వీస్ సెంటర్స్ని ఏర్పాటు చేశారంటే 13,352 కామన్ సర్వీస్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. సో ఈ కామన్ సర్వీసెస్ సెంటర్ అటు రూరల్లోను అర్బన్ ఏరియాస్లో కూడా ఉన్నాయి. సో రూరల్ అయితే అరౌండ్ 8,997, అర్బన్లో అయితే 4,355 సెంటర్స్ని ఏర్పాటు చేశారు. సో ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. చూసుకుంటే మేజర్గా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఏ అంశాలు చదువుకోవాలి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఈవెన్ G20లో కూడా, G20 సమ్మిట్ ఇండియాలో జరిగింది కదా, అందులో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అంశాన్ని ఇది చేసింది. సో కాబట్టి అసలు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అనే అంశాన్ని చదువుకోవాలి. సో దీనికి సంబంధించి ఇండియాలో ఏ అంశాలు తీసుకొచ్చారు, సో దీన్ని ఇంటర్లింక్ చేసుకొని ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చదువుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కావచ్చు, ఇండియాలో ఉన్నటువంటి ఏటీఎంస్ ఎన్ని ఉన్నాయి, క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వేలో, ఇండియన్ ఎకనామిక్ సర్వేలో డైరెక్ట్గా ఇచ్చాడు. సో అక్కడ ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ని చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇది మాత్రమే కాకుండా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చదివినప్పుడే డిజిటల్ ఇండియా స్కీమ్ గురించి కూడా చదువుకోవాలి. డిజిటల్ ఇండియా స్కీమ్ గురించి, సో అరౌండ్ ఇందులో 9 ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ 9 ఫీచర్స్ గురించి కూడా చదువుకోవాలి. ఇది మాత్రమే కాకుండా దీన్ని ఇంటర్లింక్ చేసుకొని ఏ అంశాల గురించి చదువుకోవాలంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే అంశాన్ని ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. అదేవిధంగా ఆధార్ ఎకోసిస్టమ్ గురించి, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ గురించి, అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అవ్వచ్చు, ఈ సంజీవని ప్రాజెక్ట్ అవ్వచ్చు, డిజిటల్ ఇండియా భాషిని ప్రోగ్రామ్. సో ఈవెన్ ఇది ఏపీలో కూడా అడగడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా డిజిటల్ రూపీ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కావచ్చు, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేసు, ఈనామ్కి సంబంధించి ఇండియా స్టేక్ కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అన్ని అంశాల గురించి కూడా చదువుకుంటే ఎకానమీ పర్స్పెక్టివ్లో ఏ విధంగా ప్రశ్న అడిగినా మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్, అదేవిధంగా తెలంగాణలో డ్రోన్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ అంశాల గురించి కూడా చదువుకోవాలి. సో మేజర్గా తెలంగాణ డ్రోన్ సిటీ. So the government of Telangana is actively promoting a vibrant drone ecosystem centered around Telangana Drone City, which aims to become India's premier unmanned aerial vehicle test and business hub. So Telangana Drone City కి సంబంధించినటువంటి ఎయిమ్ ఏంటి అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోండి. రైట్, అదేవిధంగా ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ అండ్ మారుత్ డ్రోన్స్ హ్యావ్ టీమ్డ్ అప్ టు ఆఫర్ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ అనే దాన్ని ఎవరెవరు కలిపి ఆఫర్ చేస్తున్నారు అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఆల్సో మారుత్ డ్రోన్స్ ఇద్దరు సంయుక్తంగా ఏర్పడి
డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ అనే సర్వీసెస్ని అందిస్తున్నారు. సో ఇట్ ఈస్ టార్గెటింగ్ టు సర్వీస్ 5 lakh అక్రాస్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ అండ్ ప్రమోట్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ప్రత్యేకంగా ఇది దేన్ని టార్గెట్ చేస్తుందంటే 5 లక్షల ఎకరాల ఫామ్ ల్యాండ్ని, అదేవిధంగా రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో వీళ్ళు సంయుక్తంగా డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో దీంట్లో భాగంగానే మనం దీన్ని ఇంటర్లింక్ చేసుకుని ఎలా చదువుకోవాలంటే ప్రెసిషన్ అగ్రికల్చర్ గురించి చదువుకోవచ్చు, అదేవిధంగా క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చదువుకోవచ్చు. రైట్, ఈ విధంగా ఈ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అంశాల గురించి మనం చదువుకుంటాం. ఐ హోప్ అందరికీ అర్థమైందా అనుకుంటున్నా. సో తర్వాత వచ్చే వీడియోలో 5th చాప్టర్ గురించి, తర్వాత వచ్చే వీడియోలో 6th చాప్టర్కి సంబంధించినటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.